సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండలో వైష్ణవి గ్రాండ్ హోటల్లో రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గారి ఆధ్వర్యంలో బీసీల రాజకీయ మేధోమథన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీసీ మేధావులు, బీసీ ఉద్యోగులు, విద్యార్థి యువజనులు, మహిళలు, బీసీ కళాకారులు, అదేవిధంగా 33 జిల్లాల నుండి అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నాయకులు ఈరోజు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా 5 ఎజెండాల మీద ఈ 5 ఎజెండా కార్యక్రమాలను మేము బేస్ చేసుకొని ఈరోజు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ ఎజెండా చర్చించిన తర్వాత ముఖ్యంగా అందరి నాయకుల అభిప్రాయంతో అందరి యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ సమావేశం బీసీల రాజకీయ మేధోమథన సమావేశం 10 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది. ప్రధానంగా ఈ 10 తీర్మానాల్లో మొదటగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. మేము పోరాటం చేస్తే ఎన్నికలకు పోకుండా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో బిల్లు చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎక్కడో ఒక అనుమానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలకు పోతుందనే ఒక అనుమానం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 100 బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని చెప్పి సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ 42% ఉద్యమం గత 22 నెలలుగా నడుస్తుంది. దానివల్లనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ కూడా గత 22 నెలలుగా బీసీ రిజర్వేషన్లకు అమలుకు నోచుకోవడం లేదు. మరి ఎందుకు అమలు నోచుకోవడం లేదో ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించడం జరిగింది. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. ఇప్పుడు పార్టీలు మాకు కాంగ్రెస్ ఎంత దూరమో బీజేపీ అంతే దూరం, బీజేపీ ఎంత దూరమో బీఆర్ఎస్ అంతే దూరం. మేము విధానపరమైనటువంటి మా జాతి కోసం జరిగే, మా జాతికి మేలు జరిగేటువంటి ప్రయోజనాల కోసమే పోరాడతాం తప్ప ఏ రాజకీయ పార్టీ కొమ్ము గాయడానికో, ఈ రాజకీయ పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికో, ఇంకొక రాజకీయ పార్టీని ఇలా బదనాం చేయడానికో మేము బీసీ ఉద్యమం చేయడం లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, అందరూ సహకారులే కానీ రొయ్యల మూట మాయమైంది. ఇవాళ 42% రిజర్వేషన్లు అమలు ఎందుకు కావడం లేదు? బీజేపీ సై అంది, బీఆర్ఎస్ సై అంది, కాంగ్రెస్ సై అంది, ఎంఐఎం సై అంది, సిపిఐ సై అంది. కానీ అఖిలపక్షం సై అన్నప్పుడు ఎందుకు ఇక్కడ ఆగిపోయింది? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి తమిళనాడు తరాలు 9th షెడ్యూల్లో చేర్చాలి ఈ రిజర్వేషన్లకు, అదొక్కటే పరిష్కారం. ఎందుకంటే భారతదేశంలో 50% సీలింగ్ దాటి అమలవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం తమిళనాడు ఉంది. కాబట్టి ఆ తమిళనాడు తరాలు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి రాష్ట్రపతి గారికి పంపిస్తే ఇప్పుడు 6 నెలలైంది. రాష్ట్రపతి గారి దగ్గర పోయిన బిల్లు అక్కడనే మూలుగుతుంది. ఆ తర్వాత కనీసం రాష్ట్రంలోనైనా ప్రత్యేక జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తే ఇవాళ 15 రోజులైంది. అసెంబ్లీ తీర్మానం, అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు తెలిపి బిల్లు చేసి దాన్ని చట్టం చేసి గవర్నర్ గారికి పంపిస్తే రాజ్భవన్ దగ్గర 15 రోజులు ఇవాళ చట్టానికి నోచుకోవడం లేదు. అంటే బీసీలు అంటే ఎందుకు ఈ కక్ష? బీసీలు అంటే ఎందుకు ఈ కక్ష? మా సోదరు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. మా సోదరులైనటువంటి అగ్రవర్ణాలకు జనాభా కంటే 1% రిజర్వేషన్లు ఎక్కువ ఉంటాయి. కానీ బీసీలు ఏ పాపం చేశారు? ఈ రాష్ట్రంలో బీసీలుగా పుట్టడమే పాపమైపోయిందా అని మేము అడుగుతున్నాం. మా
మా జనాభా 60% ఉంటే 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు మనసు ఒప్పడం లేదని మేము అడుగుతున్నాం. మేము 60% ఉంటే 60% కూడా అడగడం లేదు, కనీసం 42% ఏమని అడుగుతున్నాం. కానీ 42% కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. మేము అంటున్నాం, అందుకనే ఈ రాజకీయ పార్టీల కుట్రలను, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఇలా ఎండగట్టి బీసీలకు ద్రోహోడు, బీసీలకు దోస్తానోడు, బీసీలకు ఎవడు అన్యాయం చేస్తుండో ఇవాళ బీసీ సమాజానికి మేము విప్పి చెప్పడానికి, బీసీల పవర్ ఏందో, బీసీల సత్తా ఏందో, బీసీలు దలుచుకుంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఎట్లా కూలిపోయినాయో, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎట్లా తోక ముడిచినాయో, మళ్ళీ గతాన్ని ఇవాళ బీసీ రిజర్వేషన్ల యొక్క వైఖరిని వాళ్ళు కిందంగా గిచ్చి మీదంగా నవ్వమంటున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని బండకేసి కొట్టి వాళ్ళని వంగబెట్టి రిజర్వేషన్లు సాధించుకునే ఏకైక లక్ష్యంగా, బీసీలకు రిజర్వేషన్ సాధించుకునే ఏకైక లక్ష్యంగా మేమెంతో మాకంత అనే నినాదంతో ఇలా నవంబర్ 9వ తేదీన ఉద్యమాలకు పుట్టినలేనటువంటి, ఎన్నో పోరాటాలకు నాంది పలికినటువంటి, ఇవాళ అమ్మ కళ్ళమితేమొస్తుంది, తాళ్ళెక్కితేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్వాయి పాపన్న ఏలిన కోట సాక్షిగా, అదేవిధంగా దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కొండ లక్ష్మణ్ బాబూజీ, ఓ బెల్లి లలిత, సాంబశివుడు, ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి గడ్డ ఈ భువనగిరి గడ్డ. ఆ భువనగిరి గడ్డ నుంచే బీసీల రాజకీయ యుద్ధవేడి లక్షలాది మందితో నిర్వహించబోతున్నాం. ఈ బీసీల రాజకీయ యుద్ధవేడి ద్వారా బీసీల తడాకేందో, బీసీల రాజకీయ చైతన్యం ఏందో మా రిజర్వేషన్ వ్యతిరేకులకు చూపించబోతున్నాం. ఇవాళ నేను ఒక్కటే సూటిగా మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా, దసరా లోపు మీకు మంచి అవకాశం ఇస్తున్నా, మీరేమనుకుంటారంటే బీసీలు ఐక్యంగా లేరు అనుకుంటున్నారు. బిడ్డ, ఎన్టీ రామారావునే ఒడగొట్టిన చరిత్ర బీసీలకు ఉంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక సామాన్యుడు చిత్తరంజన్ దాస్ అనే ఒక బీసీ బిడ్డ 6 అడుగుల అందగారైనటువంటి ఒక సినిమా స్టార్ అయినటువంటి ఎన్టీ రామారావునే ఒడగొట్టిన చరిత్ర బీసీలకు ఉంది తెలంగాణ గడ్డ మీద. అట్లాంటి బీసీలు తలుచుకుంటే, బీసీలు రాజకీయ చైతన్యం అంటే మీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపి, మీ రాజకీయ పార్టీలను, మీ రాజకీయ ఇడన ఎజెండాను మిమ్మల్ని పాతర పెట్టడానికే బీసీల రాజకీయ యుద్ధవేది మహాసభ నిర్వహించబోతున్నాం. ఇవాళ మేము అడుగుతున్నాం, మాకు మీరు కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు చెప్తే బీసీలు వేయడానికి సిద్ధంగా లేదు. మీరు 42% కేంద్రాన్ని అడుగుతున్నారు, మరి 42% రిజర్వేషన్ మంత్రివర్గంలో ఎందుకు ఇస్తలేరు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తలేరు? సమాచార కమిషన్ 6 ఇస్తే ఒక్క బీసీకి ఎందుకు ఇవ్వలే? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా 42% ఎందుకు ఇవ్వలే? ఇవాళ ముఖ్యమంత్రి పేషీలో ఒక బీసీ ఎందుకు లేడు? అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, అది జిల్లా కలెక్టర్ అయినా, పోస్టింగ్ అయినా, ప్రభుత్వ పోస్టింగ్ అయినా, ఏ ప్రభుత్వ సలహాదారులైనా, ఎళ్లైనా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఫస్ట్ మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకపోతే కాకమ్మ కబర్లు చెప్పి బీసీలను మోసం చేయాలని చూస్తే బండకేసి బాదుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీకు ఇదే చివరి హెచ్చరిక. తెలంగాణలో ఒక్కటే, మేమెంతో మాకంత వాటా దక్కాలి. మాకు స్థానిక సంస్థల్లో కానీ, విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కానీ ఎవరి దయాదాక్షణాలు మీద వద్దు. రాజకీయ పార్టీలు అంటున్నాయి కదా, మేము పార్టీ పరంగా ఇస్తాం, మీరు తీసుకోరండి. మీ బిచ్చ వద్దు బిడ్డ, మీ బిచ్చ మాకు అసలే వద్దు. మాకు చట్టబద్ధమైన హక్కులు కావాలి, మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి. మాకు హక్కులను కాల రాసేటువంటి మీ భర్తం పట్టడానికే లక్షలాది మంది మీ చెలో భువనగిరి, అలో బీసీ, చెలో భువనగిరి బీసీల రాజకీయ యుద్ధమేరి మహాసభను మోగించబోతున్నాం. మీరు కాసుకోండి బిడ్డ. ఈ తెలంగాణలో దొరల పటేళ్ల పాలనకు కాలం చెల్లింది, గుర్తుపెట్టుకోండి. దొరల పటేళ్ల పాలనకు కాలం చెల్లింది. మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక దొరని అధికారులు కూసబెట్టాం. తెలంగాణ రాకముందు ఒక పటేళ్లను అధికారులు కూసబెట్టాం. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఒక పటేలు అధికారులు కూసబెట్టాం. మీకు ముఖ్యమంత్రి పీఠాల మీద కూసబెట్టాలి, మిమ్మల్ని ఇవాళ మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చేయాలి. కానీ బీసీ రిజర్వేషన్ల నోటి కాడి ముద్దను లాక్కుంటున్నారు. ఇది మాకు బీసీలకు చాలా అవమానం. అందుకనే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో అగ్గై నిప్పురవలై ఒక్కొక్కడు కదిలి వచ్చి భువనగిరి సభ ద్వారా మా తడాకేందో, బీసీల యొక్క సత్తా ఏందో, గతంలో ఏం జరిగిందో ఒకసారి చూపించబోతున్నాం. అందుకోసమే మీకు దసరా దీపావళి ఛాన్స్ ఇస్తున్నాం.
బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారంటే మాకు చాలా గౌరవం ఉంది. ఒక బీసీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టిండు ఒక బీసీ బిడ్డ. కానీ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి కాలుతుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అంటున్నారు మైనార్టీలను కలుపుతున్నారు. ఉంటే ఎంత, మైనార్టీలు పోతే ఎంత, మాకేం సంబంధం? పార్లమెంటే ఈ దేశంలో సుప్రీం. ఈ పార్లమెంట్ లో మీరు ఏదైతే అనుకుంటున్నారో తీసేసి బీసీలకు ఇవ్వండి. మీకు మంచి అవకాశం ఇస్తున్నాం. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఈ 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి. లేదంటే మీరు శాశ్వతంగా ప్రతిపక్ష హోదాలు కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు.